బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మోడీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. చివరి బడ్జెట్లోనూ బీజేపీ ఏపీకి ద్రోహమే చేసిందన్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం కేంద్ర బడ్జెట్పై స్పందించారు. ఈ బడ్జెట్ పేదలపై ఏమాత్రం ప్రభావం చూపలేదన్నారు. సామాన్యులకు ఈ బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. రోజుకు 16 రూపాయలు ఇస్తే రైతులకు మేలు చేసినట్టా అని ప్రశ్నించారు. 5 ఎకరాల భూమి ఉంటే 500 రూపాయలు ఇస్తామనడం భిక్ష వేసినట్టు కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు. అలాగే ఈబీసీ రిజర్వేషన్ల ఆదాయ పరిమితి 8 లక్షలు పెట్టి ఆదాయ పన్ను పరిమితి మాత్రం 5 లక్షలకే పరిమితం చేశారన్నారు. నరేగాలో రాష్ట్రాన్ని అప్పు తెచ్చుకోమనడం దుర్మార్గమన్నారు బాబు. బడ్జెట్లో నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయలేదని, దేశంలో నిరుద్యోగంపై చైనా కూడా హెచ్చరించిన విషయాన్ని టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలో యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను వివరించారు. మన రాష్ట్రంలో 14 లక్షల మందికి ఉపాధి కల్పించామని, ఒక్క కియా మోటార్స్లోనే వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఆటోమొబైల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను తెచ్చామన్నారు. బీజేపీ వైఫల్యం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ఆఖరి బడ్జెట్లోనూ వారికి మొండి చేయే చూపారని బాబు మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపైన చంద్రబాబు పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. ఈ 3 రోజులు పెన్షన్ల పంపిణీలో అందరూ పాల్గొనాలని సూచించారు. పెన్షన్లు అన్నా, పసుపు కుంకుమ అన్నా టీడీపీ గుర్తు రావాలన్నారు. అలాగే నాయకత్వ లోపాలను అధిగమించి పనిచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సరైన దృష్టి పెడితే ప్రతి గ్రామం టీడీపీకి కంచుకోటే అవుతుందన్నారు. మోడీ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. చివరి బడ్జెట్లోనూ బీజేపీ ఏపీకి ద్రోహమే చేసిందన్నారు. టీడీపీ ప్రజా ప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు కేంద్ర బడ్జెట్పై స్పందించారు. ఈ బడ్జెట్ పేదలపై ఏమాత్రం ప్రభావం చూపలేదన్నారు. సామాన్యులకు ఈ బడ్జెట్ వల్ల ఒరిగిందేమీ లేదన్నారు. రోజుకు 16 రూపాయలు ఇస్తే రైతులకు మేలు చేసినట్టా అని ప్రశ్నించారు. 5 ఎకరాల భూమి ఉంటే 500 రూపాయలు ఇస్తామనడం భిక్ష వేసినట్టు కాదా అని ప్రశ్నించారు చంద్రబాబు. అలాగే ఈబీసీ రిజర్వేషన్ల ఆదాయ పరిమితి 8 లక్షలు పెట్టి ఆదాయ పన్ను పరిమితి మాత్రం 5 లక్షలకే పరిమితం చేశారన్నారు. నరేగాలో రాష్ట్రాన్నే అప్పు తెచ్చుకోమనడం దుర్మార్గమన్నారు చంద్రబాబు. బడ్జెట్లో నిరుద్యోగ సమస్యను అడ్రస్ చేయలేదని, దేశంలో నిరుద్యోగంపై చైనా కూడా హెచ్చరించిన విషయాన్ని టెలికాన్ఫరెన్స్లో చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీలో యువతకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను వివరించారు. మన రాష్ట్రంలో 14 లక్షల మందికి ఉపాధి కల్పించామని, ఒక్క కియా మోటార్స్లోనే వేలాది మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. ఆటోమొబైల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కంపెనీలను తెచ్చామన్నారు. బీజేపీ వైఫల్యం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగిందని, ఆఖరి బడ్జెట్లోనూ వారికి మొండి చేయే చూపారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపైన చంద్రబాబు పార్టీ నేతలకు పలు సూచనలు చేశారు. ఈ 3 రోజులు పెన్షన్ల పంపిణీలో అందరూ పాల్గొనాలని సూచించారు. పెన్షన్లన్నా, పసుపు కుంకుమ అన్నా టీడీపీ గుర్తుకు రావాలన్నారు. అలాగే నాయకత్వ లోపాలను అధిగమించి పనిచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. సరైన దృష్టి పెడితే ప్రతి గ్రామం టీడీపీకి కంచుకోటే అవుతుందన్నారు.